నమస్తే అన్న, మీ పేరు? కొండారెడ్డి అన్న. ఇక్కడ ఎలా ఉంది వేమూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఎలక్షన్ పరిస్థితి ఎలా ఉంది? వేమూరు నియోజకవర్గం వచ్చేపాటికి అశోక్ బాబు వచ్చినప్పుడు ఎవరికి తెలియదు 1%. ఇప్పుడు అనేది అశోక్ బాబు గారు వేమూరు నియోజకవర్గం అందరంత స్థాయికి వెళ్ళిపోయాడు. ఇక్కడ అందరం స్థాయికి కాదు, ఈసారి ఎవరు కనబడని చెప్తున్నారు. ఎవరు? అశోక్ బాబు గారా? అశోక్ బాబు గారు కనపడతానికి అశోక్ బాబు గారికి ఇక్కడ కూచిపూళ్ళు ఓటు ఆధార్ కార్డు అనేది అశోక్ బాబు గారికి ఇక్కడ సొంతగా లోకల్ అని, నేను లోకల్, నేను అశోక్ బాబు అనేవాడిని లోకల్, నక్కానంద బాబు అనేవతాడు నాన్ లోకల్. లోకల్ కి నాన్ లోకల్ కాకుండా ఇక్కడ పర్సన్ బట్టి కదా ఓటు చేసేది మనం. పర్సన్ అంటే ఇక్కడ అశోక్ బాబు గారు వచ్చినప్పటి నుంచి ప్రతి గడప గడపకి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ప్రజల్లో ఆదరణ 1% నుంచి 100%కి అందనంత స్థాయికి చేరుకున్నాడు అశోక్ బాబు గారు. మరి జగన్ గారికి ఎందుకు ఓటు వేయాలి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు చేర్చి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదని చెప్తున్నారు. అభివృద్ధి అనేది మన చంద్రబాబు నాయుడు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని మీడియాలో చూపించదు. ఆ మీడియా కళ్ళు తెరుచుకొని ప్రతి గ్రామానికి, ప్రతి గుడికి, ప్రతి స్కూల్కి వెళ్ళి చేసిన అభివృద్ధి నాడు నేడు చూసి, ఆ డెవలప్మెంట్ చూసి, సచివాలయం కానివ్వండి, క్లినిక్ కానివ్వండి, ఏదైనా సరే అభివృద్ధి చేసింది మీడియా ముందు తీసుకెళ్తే అభివృద్ధి కనపడిద్ది. ఆ చంద్రబాబు నాయుడు మీడియా అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని మీడియాలో చూపించదు కాబట్టి ఆ అభివృద్ధి కనపడతలేదు ఆ మీడియాకి. మీరు అభివృద్ధి అంటున్నారు, అవన్నీ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమని చెప్తున్నారు, కానీ ఇక్కడ పిఠాపురంలో సంచలన వ్యాఖ్య చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఆ పిఠాపురంలో పిట్టల దొరలు మొత్తం చేరారు. జబర్దస్త్ టీం, మా ఐఫరాది గాడు, వాడికి ఏమీ తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే చేసుకొని వాడు బయట ఎలా చేస్తాడని ఐఫరాది గాడు వాగుతున్న డైలాగ్స్ మన చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సొంత కుటుంబానికి ఆదరణ ఇవ్వలేదు. లోకేష్ ఒక్క వార్డు నెంబర్ కూడా గెలవని లోకేష్ని ఐటీ మినిస్టర్గా పదవులు ఇవ్వటం ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పార్టీని దుర్వినియోగం చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం కాదు అది. మరి ఇప్పుడు అమిత్ షా గారు సంచలన వ్యాఖ్య కూడా చేశారు. ఈసారి 138 సీట్లు పక్కాగా ఎలవెన్సెస్, ఎన్డీఏ ఎలవెన్సెస్ వస్తాయని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఇలానే 2014లో కూటమి అని పెట్టి మొత్తం ఇలా ప్రత్యేక హోదా ఇస్తాం అని ఎన్డీఏ మొత్తం కూటమి చేసి ఏ ఒక్క ఆ గ్రాఫిక్స్ వీడియోలు తప్ప 2014 నుంచి 19 వరకు ఏ ఒక్క అభివృద్ధి ఏపీకి చెందలేదు. అది ప్రజలు మొత్తం చూశారు కనుక జగన్మోహన్ రెడ్డికి 2019లో 151 సీటు ఇచ్చారు. అది జగనన్న సద్వినియోగం చేసుకొని ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకం ప్రతి ఇంటికి ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మేము వైఎస్ఆర్ పార్టీ అని మేము ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో చూపించి మేము గుమ్మం దగ్గర అడుగుతున్నాము. టీడీపీ నాయకుల్లాగా మేము కిటికీల్లోంచి ఓట్లు అడగట్లేదు. మాకు జగనన్న ఇచ్చిన ధైర్యం ఏంటంటే ప్రతి ఇంటికి మేము చేసాం, చూడండి మేమేం చేసామో చూడండి, మేము చెప్పింది చేసాం. జగనన్న మమ్మల్ని ఇంటింటికి తిరిగి చెప్పమన్నాడు. జగనన్న నేను ఇలా చేశాను అని ఇంటింటికి తిరిగి చెప్పమన్నాడు. మేము ఇంటింటికి తిరిగి చెబుతున్నాం. మా సంక్షేమం నచ్చితేనే మీకు ఓటేయండి. మేము చంద్రబాబు నాయుడు లాగా కిటికీల పక్క నుంచి ఓట్లు అడగట్లేదు. మాకు జగనన్న ఇచ్చింది ఒకే ఒక్క ధైర్యం, ప్రతి ఇంటికి సంక్షేమం అందింది కనుక మేము ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే ధైర్యం మాకు జగనన్న ఇచ్చాడు. మేము జగనన్న 2024లో కూడా ఈ సంక్షేమం అందిన ప్రతి ఒక్క పేదవాడు జగనన్నకు పట్టాభిషేకం కడతానికి మే 13 ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ప్రతి పేదవాడు బడికెళ్ళే పిల్లవాడి నుంచి బయటికి రాని పిల్లవాడి వరకు జగనన్న కోసం 13వ తారీఖు ఎప్పుడా అని ఓటు ఎప్పుడు వేద్దామా, మళ్ళీ జగనన్న మళ్ళీ మాకు యూనిఫామ్ ఎప్పుడు కుట్టిస్తాడా, మళ్ళీ పేదవాడు మా ఇంటికి ఎప్పుడు తెచ్చిస్తాడా పెన్షన్ అని ఎదురు చూస్తున్నారు. అది జగనన్న 2024లో వచ్చే గాలికి ఈ కూటమి మొత్తం మొక్కలైపోద్ది. ఇప్పుడు మేనిఫెస్టో వచ్చేసరికి ఇరు పార్టీలు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేనిఫెస్టో పాత వర్గాన్ని తీసుకొచ్చి కొత్త జారీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు కంటిన్యూ చేస్తాను, చేయలేని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పుడు వాగ్దానాలు ఇవ్వడు. తప్పుడు వాగ్దానాలు ఇలేదు కనుకే 2014లో జగనన్న ఓడిపోయాడు. 2014లో చంద్రబాబు నాయుడు మోసగాడని తెలిసి ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకున్నారు. అయితే ఇక్కడ వేమూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి మీరేం ఆలోచిస్తున్నారు? వేమూరులో ఎమ్మెల్యేల మార్పిడి సమయంలో ఎమ్మెల్యే గారు
మన జగనన్న ఎమ్మెల్యేస్ని మార్చిన సమయంలో సంతనూతలపాడు మన ఇక్కడ చేసిన స్థానిక ఎమ్మెల్యే నాగార్జున గారు మార్చారు. ఎవరు వస్తారో అనుకున్నాం, మాకు మనసున్న మహారాజు అశోక్ బాబు గారిని పంపారు. అశోక్ బాబు గారిని పూర్తి మెజార్టీ ప్రజల్లో ప్రతి పల్లెటూరులో గుండెల్లో గూడి కట్టుకున్నాడు అశోక్ బాబు గారు. అతి త్వరగా ప్రజల్లోకి దూసుకుపోవటం వల్ల అత్యంత మెజార్టీతో 30-40 వేల మెజార్టీతో అశోక్ బాబు గెలుస్తాడని ప్రతి వేమూరు నియోజకవర్గం మొత్తం అశోక్ బాబు గారు సపోర్ట్గా ఉన్నారని నేను మాట్లాడుతున్నా.